నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. 2026 ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందే మైదానం బయట ఒక భారీ వ్యాపార యుద్ధం జరుగుతోంది. లీగ్లోని అత్యంత పాపులర్ టీమ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఈ టీం యజమానిగా ఉన్న డియాజియో సంస్థ తన కార్యకలాపాలను వేరే వారికి అప్పగించాలని నిర్ణయించుకుంది. ఇక ఈ బిడ్డింగ్ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్సీబీ టీం విలువ దాదాపు $2 బిలియన్, అంటే సుమారు 16,600 కోట్లుగా నిర్ణయించారు. ఇంత భారీ ధర కావడంతో చాలా మంది రేసు నుంచి తప్పుకోగా చివరికి కేవలం 2 అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. ఆర్సీబీ కోసం స్వీడన్ కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ వేసింది. ఈ సంస్థతో పాటు రంజన్ పాయ్ నేతృత్వంలోని కన్సార్టియం కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ కన్సార్టియంలో అమెరికన్ ఈక్విటీ సంస్థ కోల్బర్గ్ క్రావిస్ రాబర్ట్స్, సింగపూర్ కు చెందిన టెమాసెక్ వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ రేసులో మాంచెస్టర్ యునైటెడ్ యజమానులైన గ్లేజ్ ఫ్యామిలీ, సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ముందు వరుసలో ఉన్నప్పటికీ వారు కేవలం $1.8 బిలియన్ వద్దే ఆగిపోయారు. దీంతో ఇప్పుడు ఈక్యూటీ, రంజన్ పాయ్ గ్రూపుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కేవలం ఆర్సీబీనే కాదు, రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి సిద్ధమైంది. ఆ టీం మెజారిటీ వాటాదారుడైన మనోజ్ బదలే తన వాటాను పూర్తిగా విక్రయించాలని చూస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ విలువను దాదాపు $1.1 బిలియన్, అంటే సుమారు 9,100 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ టీం కోసం ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ గ్రూప్ కు ఇప్పటికే ఇంగ్లాండ్లోని ద 100 లీగ్లో లండన్ స్పిరిట్ టీంలో వాటా ఉండటం విశేషం. ఆర్సీబీకి సంబంధించిన బిడ్డింగ్ గడువు మార్చి 31తో ముగియనుంది. ఒకవేళ 2 పోటీదారులు డియాజియో ఆశించిన $2 బిలియన్ ధరను ఇస్తే అప్పుడు ఎవరికి అమ్మాలి అనేది యాజమాన్యం నిర్ణయిస్తోంది. ఈ ప్రక్రియ 2026 ద్వితీయార్థం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఒక్కసారి కప్పు గెలిచిన అత్యధిక ఫ్యాన్ బేస్, బ్రాండ్ వాల్యూ ఉండడంతో ఆర్సీబీ టీం కోసం ఇంతలా పోటీ పడుతున్నారు. మరి ఈసారి కొత్త యజమానుల రాకతో బెంగళూరు జాతకం మారుతుందో లేదో వేచి చూడాలి.